కౌశికి సందేశాన్ని శుంభుడికి నివేదించిన దూత. ప్రభు, యుద్ధమో యుద్ధమో అంటోంది కౌశికి. చాలా గర్వంగా మాట్లాడుతోంది. అయినా నాకెందుకు బాబు, ఆవిడ చెప్పమన్నది చెబుతున్నాను. మహాప్రభో, ఆలకించు. నేను బాల్యంలో చెలికత్తెల ముందు వినోదం కోసం నా వివాహ విషయమై ఒక ప్రతిజ్ఞ చేశాను. ఎవడు నన్ను యుద్ధంలో జయించి నా గర్వాన్ని వదిలిస్తాడో అతనిని నేను వివాహం చేసుకుంటానని. కాబట్టి నా ప్రతిజ్ఞ వృధా కాకుండా యుద్ధం చేసి నన్ను జయించి వివాహం చేసుకో అని నీకు విన్నవించమన్నది ప్రభు ఆ సుందరాంగి. ఆ తర్వాత నీ ఇష్టం. ఆవిడ మాత్రం కయ్యానికి కాలు దువ్వుతోంది. త్రిశూలం ధరించి సింహవాహనం మీద సిద్ధంగా ఉంది. ఏది యోగ్యమో అది చెయ్యి. సుగ్రీవుడు జంకుతూనే విషయం విన్నవించాడు. శుంభుడు శ్రద్ధగా విన్నాడు. పక్కనే కూర్చున్న నిశుంభుడికేసి చూశాడు. సోదరా, కర్తవ్యం ఏమిటో ఆలోచించు. ఇవం భూయాత్.